నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఒక్కొక్కటిగా బయటపెడతా ఉన్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ తలలు పట్టుకునే కడికొచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సొంత కూతుర్ని అసలు ఎవరు ఏమైనా నాయకులు అంటే మరి కేసీఆర్ ఇక్కడ మండిపడతాడు అని వెనుక ముందు ఆలోచించి అసలు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడా జగదీశ్వర్ రెడ్డి పైన డైరెక్ట్ అటాక్ చేసినా కానీ జగదీశ్వర్ రెడ్డి కూడా ఎక్కడ కూడా ఒక మాట కూడా చెల్లుబాటు కాకుండా, అంటే ఒక మాట కూడా హద్దులు మీరి దాటకుండా ఎంత చాకచక్యంగా మాట్లాడింది అనేది మనం కీలకంగా చూసినాం. అదే బీఆర్ఎస్ పార్టీ గురించి కల్వకుంట్ల కవిత హీగో అట్ అయిపోయింది. ఇదంతా ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం 100% చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని మొత్తానికి నడి బజార్లో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికి కూడా 100% మా నాన్న అనుకుంటేనే నాన్నకు తడిగుడ్డేసి మొత్తం బీఆర్ఎస్ పార్టీని పోతం పెట్టే కార్యక్రమం క్లియర్గా చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది క్లియర్. 100% బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పులు చేయాలని చెప్తున్నదంటే 100% నువ్వు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి సిద్ధమైంది కల్వకుంట్ల కవిత. ఈ నేపథ్యంలో సరే బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత క్యాడర్ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అయినప్పటికీ వీళ్ళు ఎంత కష్టపడ్డా మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కావచ్చు అని ఒక భ్రమ వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. పైన నాయకులు మన నెక్స్ట్ పార్టీ మన అధికారంలోకి వచ్చేది మన పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకుండా పోతుంది. మరి నిజంగా మనం చేసిన అవినీతి అక్రమాలకు మనం బయటకు తీసే పక్కకెట్టి అంటే వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలు చురుగ్గా ఉండాలి, ఈసారి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీరే అవుతారు అనే విధంగా వీళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి కార్యకర్తలు చాలా ఒక సొంత బిడ్డనే అనేసరికి సొంత బిడ్డనే బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల గురించి బయటపెట్టేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతైనా పార్టీ అంటే కొంచెం అభిమానం ఉంటుంది కదా. 100% తెలంగాణలో ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని దందాలు చేయలేదంటే చేసిరు. 100% చేసిరు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కానీ కాళేశ్వరం కడతా అన్నది కేసీఆర్. కాళేశ్వరం నా మొత్తం తలకాయంత ఖర్చు పెట్టి రక్తం చుక్క ఖర్చు పెట్టి నేను డిజైన్ చేస్తే మీకు తమాషాలు చేస్తారు అనే విధంగా మాట్లాడిన కేసీఆర్ కాళేశ్వరంలో ఎంత అవినీతి జరుగుతుంది, మరి ఏ ఒక్క రోజు కూడా ఎందుకు అట్లా ఆ చెవున పెట్టి ఈ చెవు ద్వారా ఏం జరుగుతుందని ఎందుకు ఒక చూపు వేయలేకపోయిండు. కాళేశ్వరం కడుతున్నాం ఓకే, మరి మంత్రి ఎవరు ఉన్నారు? అప్పుడు శాఖ మంత్రి ఎవరు? ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు? హరీష్ రావు నిజంగా అవినీతి చేసిండని నువ్వు పక్కకు తప్పించినావు. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ శాఖ నుంచి పక్కకు తప్పించిన కేసీఆర్ మరి నిజంగా సొంత మేనల్లుడే అంటే చాలా ఆరోపణలు వచ్చినాయి. హరీష్ రావు పైన కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. సొంత అల్లుడే గిట్లా చేసిందంటే పరిస్థితి ఎట్లా ఉంటుందని ఆ శాఖ నుంచి మంత్రిని తప్పించినావు. మరి నిజంగా ఈరోజు నీకు ఏమైంది? ఈరోజు నీకు మెడకు చుట్టుకుంటుంది. కాళేశ్వరం కట్టింది ఎవరా అంటే హరీష్ రావు మంత్రి ఉండగా వేందిగా డైరెక్ట్ కేసీఆర్ పేరే చెప్తా ఉన్నారు చాలామంది. కేసీఆర్ చెప్తా ఉంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కాదంటే 100% కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతే. గుండెకాయ వేంది, మేడిగడ్డ అనేది గుండెకాయ. నీళ్ళు ఇక్కడ ఆపితేనే అన్నీ అక్కడ తన్ని పడతా ఉంటాయి వాటర్ అక్కడ పంప్ హౌస్ల దాకా. మరి ఇలాంటిది ఇక్కడ కుల్లా మొత్తం ఓపెన్ అయిపోయి మొత్తం కూలిపోయి ఉంటే బ్లాస్టింగ్ అయి ఉంటే దీన్ని కవర్ చేసుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పాపం ఆయన ఏమో అనుకుంటాను కానీ నేను నిజంగా బహుజనుల ఆరాధ్య దైవంగా మా బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీలు పాపం చాలామంది నేను ఆప్యాయంగా మా సార్ వచ్చిండనే విధంగా గర్వంగా చెప్పుకునే రోజుల నుంచి నువ్వు ఎట్లా ఒక సీఎం క్యాండిడేట్ నుంచి నువ్వు ఒక ఎట్లా అంటే మామూలు కార్యకర్తగా దిగజారిపోతున్నావు అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నీ రాజకీయ భవిష్యత్తు ఇట్లా చేసుకుంటామని మేము అనుకోలేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకన్నా సోయి ఉండాలి. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి కానీ చాలామంది మాట్లాడుతున్నాను. ఇలా ఏంటంటే రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం మళ్ళీ వేరే పార్టీలో కోలేం. మా రాజకీయ భవిష్యత్తు ఏదైనా అంధకారం ఎంతైనా కొంచెం ఉంటుంది, బాధ ఉంటుంది. అరే మేము రాజకీయ అరంగరేటేషన్ చేసే టైంకే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కనుమరుగైతే మా పరిస్థితి ఏంది, రేపు మళ్ళీ మమ్మల్ని ప్రజలు నమ్ముతారా అని ఎంతో కొంత ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వస్తుందని మళ్ళీ కలలుగంటురా. బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలకే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. 100% వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తప్పు చేయలేదంటే ఉచిత హామీలు 100% ఇచ్చి తప్పు చేసింది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి ఒక్కొక్కరికి మాట్లాడుతూ ఉంటే అసలు బీఆర్ఎస్ కార్యకర్తలకు మసులుతుంది రక్తం మసులుతూ ఉంది. కానీ మరి సొంత బిడ్డనే వేరేటోడు ఎవడన్నా అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇలాంటి గాడు ఉండి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఒక ఊపు ఇడిచిపెడితే ఇల్లు మొత్తం ధ్వంసం చేసే విధంగా ఉండు. కానీ ఇక్కడ సొంత కూతురు మరి ఏం చేస్తారు? సొంత కూతురుని ఏం చేస్తారు? కేసీఆర్ ఉండగా ఏం చేస్తారు సొంత కూతురుని? ఇక్కడ విషయం ఏంటంటే ఈమె బలంగా ఆరోపిస్తున్నది. ఇప్పటికి కూడా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక బలంగా ఆరోపణలు చేస్తా ఉన్న నేపథ్యం ఏంటంటే
నా పైన దాడికి దిగిన వాళ్ళు మొత్తం హరీష్ రావు వర్గమే. హరీష్ రావు వర్గమే కేసీఆర్ను కేటీఆర్ను టార్గెట్ చేసి హరీష్ రావు పెద్ద పెద్ద పన్నాగాలు పండుతా ఉన్నారు, జాగ్రత్త అని చెప్తా ఉన్నది. మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించుకోరి. మరి మీరు ఏ వర్గంలో పనిచేస్తూ ఉన్నారు, ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని ఎవరు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ రాడు ఫామ్ హౌస్ నుంచి, 100% కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి రాడుగా. ప్రజల సమస్యలు కాదు, ఇది ఒక్కటే లాస్ట్ నాకు తెలిసి 2028లో పోటీ చేస్తాడో చేయడు. ఇక ఇది రాసి పెట్టుకోరు మీరు. 2028లో పోటీ చేసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే నా పని అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఎవరు లీడర్ ఇవ్వాలన్నది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. క్వశ్చన్ మార్క్ కోసమే నేనని హరీష్ రావు తన వర్గాన్ని రెడీ చేసుకుంటున్నాడు, కేటీఆర్కి సంబంధించిన వర్గాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాడని నేను కల్వకుంట్ల కవిత చెప్పింది. ఈ విషయం పైన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీని నమ్మి కార్యకర్తలుగా పనిచేసే ఆ కార్యకర్తలు, నిఖార్సైన కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలి. సరే, కవిత మీద మీకు కోపం ఉండొచ్చు, కానీ కవిత చెప్పిన దానిలో నిజం ఉన్నది, 100% నిజం ఉన్నది. చాలా మటుకు ఇటు మల్లన్న సాగర్ ప్రాజెక్టు గురించి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ చాలామంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం జరిగింది ఇవన్నీ క్లియర్గా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన అవినీతిలో కూలికపోయింది, మరి ఈరోజు బయటకు రావడానికి కారణం ఏంది అంటే వీళ్ళకి మధ్యలో పడ్డది కాబట్టి ఇది లెంకపేట తెగలేకుంటున్నది. అదే సామాన్యుడు ఈటల రాజేంద్ర అంటుండే వేరే అయితే వాళ్ళని ఎంబడే సస్పెండ్ చేసి పరేసి ఎక్కడో వదలచ్చు. కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు. మీరు తొందరపడి బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత గురించి పోస్టులు పెట్టడం కానీ లేకపోతే కవితను ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయరు. ఒకవేళ చేసిన కార్యకర్తలు ఎవరైనా ఉంటే మీ పైన చర్యలు తప్పకుండా ఉంటాయి, నాయకుల పైన కూడా చర్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీ లిస్ట్ అంతా రాసి పెడుతున్నారట. మీ లిస్టు కవిత పైన ఎవరు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా రెడీ చేస్తూ ఉన్నారట. ఇక కొందరు ఉన్నారు సోషల్ మీడియా, కేసీఆర్ బాపు ఏడున్నావు బాపు అని పెడతారు, చూసినావా? అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఈ మధ్యలో కూడా పోస్టులు కవితక్క గురించి పోస్టులు డిలీట్ చేయండి, లేకపోతే అది డిలీట్ చేయండి, ఇది అంతా ఉత్తదే. పార్టీ నుండి కేవలం సస్పెండ్ చేసిరు అంతే, అసలు మొత్తానికి తాత్కాలికంగా బహిష్కరించలే. ఇప్పుడు ఈటల రాజేంద్రని కూడా గెంటేసి మొత్తానికే పార్టీ నుంచి తీసిపారేయలే, సస్పెండ్ చేసిరు. మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పటికున్నాగా తండ్రి అన్న చెల్లె, ఈ తండ్రి బిడ్డలు లేకపోతే అన్న చెల్లెలు వీళ్ళందరూ ఒక్కటైతారు తప్పితే మీరు కార్యకర్తలను మా బిడ్డలు అనుకోరు, కొడుకులు అనుకోరు. కేసీఆర్ అది గుర్తుపెట్టుకోలేదు. దయచేసి మిత్రులారా, కవిత పైన రెచ్చిపోయి మాట్లాడేటోళ్ళు జర జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ కుటుంబం అంతా ఒకటే, మీరు ఏం చేసినా కానీ ఆ కుటుంబం అంతా ఒకటే. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి.